కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు సర్కార్ వెంట పడతామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వటం లేదని, చెలో సచివాలయం కార్యక్రమానికి మద్దతు పలకాలని నిరుద్యోగ యువత తెలంగాణ భవన్లో హరీష్ రావును కలిశారు. హామీలు అమలు చేయకుండా తమను కాంగ్రెస్ మోసం చేసిందని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న హరీష్ రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. నోటిఫికేషన్లు వద్దని యువత ధర్నాలు చేస్తున్నారని, రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే అసలు బీఆర్ఎస్ ఉద్యోగాలే ఇవ్వలేదని ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. 95% తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కేలా చేసింది బీఆర్ఎస్. 1,62,000 ఉద్యోగాలను నియామకం చేసింది బీఆర్ఎస్. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలన్నావు, కానీ 20 నెలల్లో దాదాపు 2 ఏళ్లు పూర్తయితున్నా నువ్వు 12,000 ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు. యువతను నువ్వు మోసం చేశావు. అన్ని అబద్ధాలే. ఏదో చోర్ ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు దొంగవు నువ్వు, అబద్ధాలాడింది నువ్వు. పిల్లల మీద వేస్తుండు, పిల్లలు నోటిఫికేషన్లు వద్దన్నారని. మాకు నోటిఫికేషన్లు కావాలని ఇలా తెలంగాణ భవన్ తలుపులు తట్టిండ్రు నిరుద్యోగ యువతి యువకులు. ఇది ఎట్లా ఉందంటే ఆడరాక పాత గజ్జెలు అనే ఒక సామెత ఉంటుంది. నీకు నోటిఫికేషన్లు ఇయ్యే శాతగాక, నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వక ఇవాళ నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేస్తా ఉన్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ చేశారు. 20 నెలలైంది ప్రియాంక గాంధీ గారు. ఆ రోజు నా బాధ్యత ఇందిరాగాంధీ మన్మరాలిగా మాటిస్తున్నా, ఇచ్చి తీర్థం అన్నావు కదా, మరి అడగవా రేవంత్ రెడ్డిని? వెయ్యవా మొట్టికాయలు రేవంత్ రెడ్డికి? మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రియాంక గాంధీ గారికి లేదా? ఇవాళ ప్రియాంక గాంధీ గారు మీరు 5 అంశాలు చెప్పారు యూత్ డిక్లరేషన్లో. 20 నెలలైనా యూత్ డిక్లరేషన్లో చెప్పిన 5 ఒక్కటి కూడా అమలు కాలేదు.